We have been learning the names of Vishnu as per Vishnu Sahasranama Stotra. Today we have come to 37th name, that is first name in Shloka 5. Shloka 5 is Swayambhu Shambhuradityah Pushkaraksho Mahasvanaha Anadinidano Dhata Vidhata Dhaturuttamaha. దీంట్లో ఫస్ట్ నేమ్ స్వయంభూ స్వయంభూ స్వయంభూ. మనం ఎన్నోసార్లు స్వయంభూ అనేటువంటిది క్షేత్రాల లోపల వింటూ ఉంటాం. స్వయంభూ అంటేనే తనంతట తానే ఉద్భవించినాడు అని అర్థం. స్వయంభూ క్షేత్రము అంటేనే అక్కడ దేవాలయంలో ఉండేటువంటి యొక్క స్వామి మూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంభూ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లెట్ us see the meaning of స్వయంభూ. We have come across many temples where Swayambhu as Acha Vigraha. So here let's understand what it means. Swayambhu, one who manifests himself is Swayambhu. ఎవరైతే తానంతట తాను ఉద్భవిస్తాడో వాళ్ళని స్వయంభూ అని అంటారు. The Lord came into being without any help from anybody and hence he is known as Swayambhu. ఎవరి యొక్క ఆధారం కానీ సహాయం కానీ లేకుండా ఉద్భవించింటాడు కాబట్టి స్వామిని మనము స్వయంభూ అని పిలుస్తాము. మహావిష్ణు ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ క్రియేటెడ్ థింగ్స్ అండ్ హీ ఈజ్ దేర్ఫోర్ వితౌట్ ఎ కాజ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆయనే మహావిష్ణువే అన్నింటికీ కారణభూతుడు కాబట్టి ఆయనకి కారణము అంటూ ఏదీ లేదు. ద లార్డ్ హ్యాస్ నైదర్ ఎ బిగినింగ్ నార్ అండ్ ఎండ్. తనకి ఆరంభం కానీ అంతం కానీ ఈ రెండు లేవన్నమాట. యాజ్ హీ ఈజ్ ఆదిదేవన్ ద ఫస్ట్ లార్డ్, నో వన్ నోస్ అబౌట్ హిస్ ఆరిజిన్. ఆయనే అందరికంటేనే మొదటి దైవము కాబట్టి ఆయన గురించి ఎవరికి అంతగా తెలియదు అనమాట. ఏ దేవతకు కూడా తెలియదు. ఇన్ ద 8th hymn ఆఫ్ ఈశావ్యాసోపనిషత్ ఇక్కడ ఒక రెఫరెన్స్ వస్తుంది. ఈశావ్యాసోపనిషత్, ద వర్డ్ స్వయంభూ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్ ఆఫ్ ది పరమాత్మ, ద సుప్రీం సోల్. పరిభూ స్వయంభూ అంటే ఇక్కడ ఈ యొక్క వితౌట్ ఎ కాజ్ దేర్ కెనాట్ బి అన్ ఎఫెక్ట్, బట్ ది పరమాత్మ విచ్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ డస్ నాట్ హ్యావ్ ఎ కాజ్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఏ దానికైనా సరే ఖచ్చితంగా ఒక కారణం అంటూ ఉండాలి. కారణం లేనిది ఏదీ లేదు. కానీ ఇక్కడ స్వామి మహావిష్ణువు ఏ కారణము లేనివాడు, అన్నింటికీ ఆయనే కారణభూతుడు అనమాట. ఆల్ థింగ్స్ డస్ నాట్ హ్యావ్ ఎ కాజ్ ఫర్ ఇట్ సెల్ఫ్, ఆల్ ఎఫెక్ట్స్ ఆర్ పెరిషబుల్. The Paramatma who has no cause and it is imperishable. ఆయన నశింపనివాడు, ఎప్పటికీ నాశనం లేనటువంటి వాడు ఆ పరమాత్మ. ఇప్పుడు వేరేటివి ఏవైతే మనం అన్నీ చూస్తున్నామో అవన్నీ అంతరించిపోతాయి ఒక దినము, కానీ పరమాత్ముడు అలాగే నిలిచి ఉంటాడు. ద పరమాత్మ హ్యాస్ నో కాజ్ అండ్ ఇట్ ఈస్ ఇంపెరిషబుల్. ఇంపెరిషబుల్ అంటేనా నాశనం లేకుండా ఎప్పటికీ ఉండేవాడు అనమాట. ద కాజ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ ఈజ్ మహావిష్ణు. The universe will get destroyed, but the Lord who is the cause for the creation of the universe is eternal and hence called Swayambhu. ఇక్కడ ఈ యొక్క సృష్టి మొత్తము ఆయన నుండే ఉద్భవించి ఉంటుంది కాబట్టి ఆయన లోపల ఒకసారి లీనమైపోతుంది, మొత్తము నాశనం చెందుతుంది. కానీ ఆయనకి మాత్రమే ఎలాంటి నాశనము ఎలాంటి మార్పు ఏమీ ఉండదు. అందుకే ఆయనని స్వయంభూ అనేటువంటి పదముతో నామము వచ్చింది. The deities of certain temples are described as Swayambhu. కొన్ని దేవాలయాల లోపల ఇప్పుడు అదే నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని దేవాలయాల లోపల స్వయంభూ విగ్రహములు ఉంటాయన్నమాట. Those idols that have been consecrated by the priests following tantric rituals are called pratishtha consecrated idols. కొన్ని దేవాలయాల లోపల మన యొక్క అర్చా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాంత్రిక్ అంటేనే మంత్రతంత్రాలతో ప్రతిష్ఠించుంటారు. వాటిని ప్రతిష్ఠించిన విగ్రహాలు ప్రతిష్ఠ జరిపిన దేవాలయాలు అంటారు. ఎక్కడైతేనా స్వయంభూగా వెలిచి ఉంటాడు స్వయంభూ క్షేత్రము అనేటువంటి పేరు కూడా వస్తుంది ఆ యొక్క దివ్య దేశములకు. బట్ వెన్ ద మేనిఫెస్టేషన్ అపియర్స్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్టోన్ ఆర్ యాజ్ ఎనీ అదర్ మెటీరియల్ వితౌట్ ఎనీబడి కాన్సక్రేటింగ్ ఇట్ ఈస్ కాల్డ్ స్వయంభూ. ఎవరు దాన్ని విగ్రహం చెక్కడం కానీ అవన్నీ చేయకుండా ఆ విగ్రహం అనేటువంటిది అక్కడ ఉద్భవిస్తుందో అలాంటి వాటిని మనం స్వయంభూ అనే పేరుతో పిలుస్తాం. The meaning of the word Swayambhu has been explained in the 7th shloka of the first chapter
ఆఫ్ మనుస్మృతి. మనుస్మృతి లోపల కూడా దీనికి రెఫరెన్స్ వచ్చింది మనకి, ఇప్పుడు అది కూడా చూద్దాము. యో సావేతైంద్రియగ్రాహ్య సూక్ష్మో వ్యక్తః సనాతనః సర్వభూతమయోచింత్య స ఏవ స్వయం ఉద్భవో భూః. The Paramatma, who is prized by all sciences, who is present in all created things, and who is beyond the realm of thought, was manifested by himself. ఆయనంతటినే ఆయన ఉద్భవించుంటాడు. ఏ శాస్త్రానికి అంతు చిక్కని వాడు ఈ యొక్క పరమాత్మ. ఆయనంతటా ఆయనే ఉద్భవించి ఉంటాడు కాబట్టి ఆయనని స్వయంభూ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాము. ఆయనకి ఆ నామం వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ to subscribe to my YouTube channel and also share it with the people who are spiritually inclined and those who have been reciting Vishnu Sahasranama. విష్ణు సహస్రనామము పారాయణం చేస్తున్నటువంటి మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ దయచేసి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వీడియోస్ని. అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళకి అడ్వైస్ చేయండి. వాళ్ళకి ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ రావడం అనేటువంటిది తథ్యం. ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేతనే కలికాలం లోపల ఎంతో పుణ్యం వచ్చేస్తుంది. అలాంటిది ప్రతి నామము మనము అర్థం చేసుకొని చదివితే ఎంతో పుణ్యము, ఎంతో ట్రాన్సెండెంటల్ ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. ఆ దాంట్లో ఒక షేర్ మీకు వస్తుంది, ఆ షేర్ లోపల మళ్ళీ నాకు ఒక షేర్ వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇంతగా ఇవన్నీ చదివి మీకు ఎనేబుల్ చేసినందుకు, మీరు వాళ్ళని ఎనేబుల్ చేసినందుకు. దట్స్ వై యూ ప్లీజ్ లిజన్ టు every name very carefully and at the same time share it with the people who have been reciting Vishnu Sahasranama Stotra regularly. Thank you so much. Happy day to you all.